ఈ మధ్యకాలంలో డిఎస్సి ఎగ్జామ్లో అవకతవకలు జరిగి మంత్రులతోటి నాయకులతోటి అనుబంధం ఉన్నటువంటి వాళ్ళకి అత్యవసర అంటే నార్మల్ మార్కులతో పాస్ అయినటువంటి వాళ్ళకి ఎంపిక అయ్యారు. పరిస్థితిలో ఒక పిలుపు ఇవ్వడం జరిగింది. ఆయన పిలుపు మేరకు మనందరం కూడా కలెక్టర్ గారికి అన్ని నియోజకవర్గాల నుంచి మనం మెమోరాండం ఇవ్వడం కూడా జరిగింది. అయినా స్పందన లేదు కనుక ఒక పిలుపు మేరకు మనకి సమావేశం ఏర్పడదు. అంటే రాయ్ గారు ఏర్పాటు చేసిన సమావేశం కాదు అది. అంచేత ఈ సమావేశంలో మనం డిస్కస్ చేసిన విషయాలు ఏంటంటే ఈ 4 రోజులు 9 నుంచి సాయంత్రం 5 వరకు ఒక బ్యాచ్, అలా మరుసటి రోజు ఒక రోజు, అలా 4 రోజులు చేయాల్సి వస్తుంది. అలా ఏ మండలానికి ఆ మండలం చేయమన్నారు. అయితే మరి మనకైతే భీమవరం రూరల్ మండలంలో అనుకూలమైన ప్లేసులు లేవు, కింద గ్రామాలు కనుక. ఇప్పుడు మీరు రూరల్ కూడా టౌన్లోనే చేసిన వీరవాసరం మండలంలో అక్కడ మరి అది ఒక మంచి సెంటర్ కనుక వీరవాసరం మండలంలో కూడా ఓ పాయింట్ పెట్టుకుంటే బాగుంటుందని మా ఉద్దేశం. అవన్నీ రాష్ట్ర వ్యాప్తంగా ఇంత డిఎస్సి మీద ఇంత ఆందోళన జరుగుతున్నప్పటికీ కూడా మరి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఉన్నాడో ఆ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారు స్పందించకపోవడం చాలా దురదృష్టకరమైన విషయం. ఎందుకంటే డిఎస్సి మీద అవకతవకలు జరిగినాయని చాలా క్లుప్తంగా మా నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ప్రెస్ మీట్ పెట్టి ఆ ప్రెస్ మీట్లో కూడా చాలా క్లుప్తంగా వివరించడం జరిగింది. అయినప్పటికీ కూడా మేము తప్పులు చేసుకుంటూనే పోతాం అని చెప్పేసి వాళ్ళ తప్పులు చేసుకుంటూనే పోతున్నారు. ఎందుకంటే ఈరోజు 2 సంవత్సరాలు పైబడినా సరే కూటమి ప్రభుత్వం వచ్చి ఏదో 2019 నుంచి 2024 వరకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంది. అధికారంలో ఉన్నప్పుడు ఈ రాష్ట్రాన్ని విధ్వంసం చేస్తారన్న మాట మాట్లాడటం తప్ప పోనీ మేము వచ్చిన తర్వాత ఈ 2 ఏళ్ళలో మేము ఈ విధంగా అభివృద్ధి చేశామన్న ఆలోచన అయితే లేదు. ఎందుకంటే అటు చంద్రబాబు నాయుడు గారు కానీ, నారా లోకేష్ కానీ, పవన్ కళ్యాణ్ గారు కానీ వాళ్ళ ఇప్పుడు చేస్తున్న పరిస్థితి ఎలా ఉందంటే ఏదో కోడలకి బుద్ధి చెప్పి అత్తగారు తెడ్డినాకినట్టు ఉంది. ఎందుకంటే 2019 నుంచి 24 వరకు మరి జగన్మోహన్ రెడ్డి గారు ఏ విధంగా పరిపాలన చేశారు, ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి విద్యార్థులందరూ ఉన్నత చదువులు చదవాలి, విద్య ద్వారానే రాష్ట్రం అభివృద్ధి చెందుతుందని చెప్పేసి ఒక అమ్మఒడి దగ్గర నుంచి ఫీజు రియంబర్స్మెంట్ కానీ లేకపోతే హాస్టల్ వసతులు కానీ ఏ విధంగా అందించారు అన్నది కూడా మనం అందరం కూడా చూసాం. అదేవిధంగా ఉద్యోగం అంటే ఏదో ఉద్యోగం అంటే ఒక నమ్మకం, ఆ నమ్మకాన్ని కలిగించిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే జగన్మోహన్ రెడ్డి గారు. ఎందుకంటే ఒకేసారి 1,35,000 మరి ఏదైతే సచివాలయ ఉద్యోగాలు ఉన్నాయో ఆ ఉద్యోగాలు ఇచ్చి వాళ్ళందరికీ కూడా ఒక భరోసాని నమ్మకాన్ని కల్పించిన వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు. ఈరోజు 16,000 ఉద్యోగాలు ఇచ్చి అందులో డిఎస్సిలో 16,000 ఉద్యోగాలు ఇచ్చి ఈరోజు ఎన్ని అవకతవకలు చేశారన్నది మన అందరం కూడా చూస్తున్నాం. ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో ఈ ప్రభుత్వం దిగొచ్చే వరకు ఏదైతే యువత ఉందో ఆ యువత నష్టపోయిన నష్టాన్ని ఏ విధంగా వాళ్ళు మళ్ళీ సరిదిద్దుకుంటారన్న ఆలోచన చేసి ఖచ్చితంగా రేపు రాబోయే రోజుల్లో మేము ఈ డిఎస్సి మీద సంబంధించిన మరి నిరాహార దీక్షలు చేస్తాం, ర్యాలీలు నిర్వహిస్తాం. వాళ్ళు తప్పుని తెలుసుకుని మేము తప్పు చేసామని చెప్పేసి వాళ్ళు ఒప్పుకుంటే ఒక వంతు, లేని పక్షంలో ఆక్వా రైతుల మీద ఏ విధంగా పోరాటం చేశామో రేపు పొగాకు రైతుల మీద ఏ విధంగా పోరాటం చేస్తామో ఈ డిఎస్సి సంబంధించిన యువతకు కూడా ఆ విధంగానే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అండగా ఉండి ఆ విధంగానే పోరాటం చేస్తామని చెప్పేసి కూడా సందర్భంగా తెలియజేస్తాం. ఈ మధ్య జరిగినటువంటి డిఎస్సి ఎంపికలో అవినీతి జరిగింది. నిరుకులాంటి విద్యార్థులందరూ కూడా ఎంపిక కాకపోవటం, సిఫార్సు చేసుకున్నటువంటి వాళ్ళు ఎంపిక అవ్వటం, అలాగే కోట్లాది రూపాయలు చేతులు మారినాయని అవినీతి జరిగిందని ఆరోపణలు వస్తున్నా మరి సిబిఐ దర్యాప్తు చేయించమని కోరటం జరిగింది. ఎన్ని ఆరోపణలు వచ్చినా ప్రభుత్వం పెడచేవును పెట్టి ఏదైతే కష్టపడి చదువుతున్న విద్యార్థులకు అన్యాయం జరుగుతుందో ఆ అన్యాయాన్ని ఎన్నిసార్లు మొరవెత్తుకున్నా ప్రభుత్వం పట్టించుకోని సందర్భంలో మరి జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు ఈ రోజున టౌన్ హాల్ సమావేశం ఏర్పాటు చేశాం. అలాగే రేపు 6, 7, 8, 9 తేదీల్లో విద్యార్థి విభాగాలు అలాగే యూత్ వీళ్ళందరూ కూడా చేయబోయే నిరాహార దీక్షకి
వైఎస్ఆర్ పార్టీ సభ్యులందరూ కూడా మద్దతు పలుకుతూ జరుగుతుంది. ఏదైతే విద్యార్థులకి న్యాయం జరిగే వరకు కూడా ఇది సిబిఐ దర్యాప్తు జరిపించి ద్రోహులను శిక్షించే వరకు కూడా, విద్యార్థులు న్యాయం జరిగే వరకు కూడా మేము ఈ ఉద్యమాన్ని ముందుకు తీసుకెళ్తామని చెప్పేసి ఈ సందర్భంగా తెలియపరుస్తుంది. ఈరోజు మన ప్రియతమ నాయకులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఆదేశాల మేరకు మన భీమవరం పట్టణంలో మన అసెంబ్లీ సమన్వయకర్త అయినటువంటి రాయుడు గారి సారథ్యంలో ఈరోజు మన డిఎస్సి అలాగే నీట్ ఎగ్జామ్స్ లో జరిగినటువంటి పేపర్ లీకేజ్, డిఎస్సిలో అవకతవకలను ఎండగట్టే విధంగా ఒక షెడ్యూల్ ని నిర్ణయించడం జరిగింది. ఆ షెడ్యూల్ ఏంటంటే ఇంతకుముందు పెద్దలు చెప్పారు. ఫస్ట్ ని మన పార్లమెంటు స్థాయిలో మన 7 నియోజకవర్గాలు కలిసి ఒక మెమరాండం కలెక్టర్ గారికి అందజేయడం జరిగింది. అదేవిధంగా ఈ రోజు టౌన్ హాల్ మీటింగ్ జరగడం జరిగింది. మరియు 6, 7, 8, 9 తారీఖుల్లో రిలే నిరాహార దీక్ష, 10వ తారీఖుని భారీగా ర్యాలీ జరపాలని చెప్పి మన నాయకులు మనకి సూచనలు ఇవ్వడం జరిగింది. ఆ విధంగా మనం ముందుకెళ్దాం. ఎందుచేతనంటే ఈ రోజు మన రాయుడు గారి పిలుపు మేరకు ఇంత స్పందన వస్తుందని నేను ఊహించరా. ఎందుకంటే ఆయన చిన్న ఫోన్ కాల్ చేసినప్పుడు 300 మంది వచ్చి ఈ కార్యక్రమంలో కూర్చున్నారంటే చాలా గొప్ప విషయం. అంతేకాకుండా మనం విద్యార్థులకు, యువతకు, నిరుద్యోగులకు కూటమి ప్రభుత్వంలో జరుగుతున్నటువంటి అన్యాయాల గురించి మనం ప్రజల్లోకి తీసుకెళ్లి అది వాళ్ళు చేస్తున్న దగాకోలు రాజకీయానికి మనం ఈ రోజు నుంచి పేద విద్యార్థులకు అలాగే మన యువతకు అండగా ఉండి వారికి న్యాయం చేసే వరకు మనం పోరాడతామని, అంతేకాకుండా ఈ అవకతవకలకు ముఖ్య కారకుడైనటువంటి విద్యామంత్రి అయినటువంటి లోకేష్ బాబు రాజీనామా చేయాలని చెప్పి, నిష్పక్షపాతంగా పరీక్షలు నిర్వహించాలని, రాత్రి పగలు కష్టపడి చదివిన విద్యార్థులకు అన్యాయం జరగకుండా మా వైఎస్ఆర్ పార్టీ అండగా ఉంది, మేమందరం మీకు తోడుగా ఉంటామని చెప్పి మనం విద్యార్థులకు అలాగే యువతకు మనం భరోసా ఇచ్చి, ఆ భరోసా ఎంతవరకు న్యాయం జరుగుతుందనే విషయం మనం రేపు ర్యాలీలో నిరూపించి, వాళ్ళు న్యాయం చేయకపోతే పోరాటం ఇంకా ఉధృతం చేస్తామని చెప్పి తెలియజేసుకుంటూ, రేపు 10వ తారీఖున జరిగే ర్యాలీ ఎంతో అమోఘంగా జరగాలని చెప్పి మీ అందరితో పాటు మేము ఉంటామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, వైఎస్ఆర్ కుటుంబ సభ్యులందరికీ పేరు పేరున నమస్కారాలు తెలియజేసుకుంటున్నాం. మరి ఈ రోజు మన మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై ఒక కార్యాచరణ రూపొందించి జగన్మోహన్ రెడ్డి గారు ఒక ప్రణాళిక ఇవ్వడం జరిగింది. దానిలో మొట్టమొదటిలో భాగంగా జిల్లా వ్యాప్తంగా 7 నియోజకవర్గాల ఇన్ఛార్జ్ అందరూ కలిపి, ఎమ్మెల్సీలు అందరూ ముఖ్య నాయకులతో కలిపి కలెక్టర్ ఆఫీస్ కి వెళ్లి డిఎస్సీలో జరిగిన అవకతవకలపై మనం ఒక మెమరాండం ఇవ్వడం జరిగింది. వినతి పత్రాలు ఇస్తున్నాం. ఈ రోజు మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలే కాదు, గతంలో మహిళలపై జరిగిన అత్యాచారాలు, అఘాయిత్యాల మీద ఒక ధర్నా చేయడం జరిగింది. మెగా డిఎస్సీలో జరిగిన అవకతవకలపై యువతతో ఒక ధర్నా చేయడం జరిగింది. గతంలో రైతులకు జరుగుతున్న అన్యాయంపై ధర్నా చేయడం జరిగింది. కొన్ని రోజుల క్రితమే జగన్మోహన్ రెడ్డి గారు మన భీమవరానికి ఆక్వా రైతులకు జరుగుతున్న నష్టాల గురించి, వారు ఎదుర్కొంటున్న సంక్షోభం గురించి అండగా ఉండడానికి జగన్మోహన్ రెడ్డి గారు రావడం జరిగింది. ఇదంతా మీ అందరికీ చెప్పేది ఏంటంటే, ప్రతిరోజు ఏదో కార్యక్రమం ఉంటుంది, అస్తమానం ఏదో కార్యక్రమం పెడితే మనం అందరం ఎలా వెళ్తామని చాలా మంది, మేము కూడా అనుకుంటాం ఒక్కొక్కసారి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత వాళ్ళు ఇచ్చిన వాగ్దానాలు అధికారంలో రావడం కోసం అబద్ధాలు చెప్పి ఏ వాగ్దానాన్ని అమలు చేయట్లేదు. వాళ్ళు ఎన్ని అబద్ధాలు చెప్పి ఎన్ని వర్గాల వారిని ఇబ్బంది పెడుతున్నారో మనం అన్ని వాళ్ళు ఇబ్బంది పెట్టిన ప్రతి వర్గానికి అండగా ఉంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వారికి అండగా ఒక పోరాటాన్ని ప్రజల పక్షాన్ని నిలబడి చేస్తున్నాం. అంటే మన పోరాటాలు ఎక్కువై కంటిన్యూగా ప్రోగ్రాంలు వస్తున్నాయంటే కూటమి ప్రభుత్వం ఎంత దారుణంగా మోసం చేసి ప్రజల్ని ఎన్ని వర్గాల వారిని ఇబ్బంది పెడుతున్నారన్నది మనం గమనించాలి. మనం ఎన్నికలు వచ్చినప్పుడు మన పార్టీకి ఓటు వేయమని అడగడం కాదు, కూటమి ప్రభుత్వం ఎన్ని అబద్ధాలు చెప్పి ప్రజల్ని మోసపుచ్చి రైతుల్ని, విద్యార్థుల్ని, మహిళల్ని, అన్ని వర్గాల వారిని కరెంటు బిల్లులు పెంచనున్నారు, కరెంటు బిల్లులు పెంచేశారు. విద్యార్థులకు ఫీజు రీయింబర్స్మెంట్ వేయట్లేదు. బాబు వస్తే జాబ్ వస్తుందని గతంలో చెప్పారు. ఈ రోజు బాబు గారు అధికారంలోకి వచ్చిన తర్వాత మెగా డిఎస్సీపై మొట్టమొదటి సంతకం అన్నారు. డిఎస్సీని తీసుకొచ్చిన తర్వాత మరి గోల్డ్ మెడల్ వచ్చిన వ్యక్తులకు కాకుండా ఎంత
అన్యాయంగా అవినీతితో అపాయింట్మెంట్స్ జరిగినాయి అనేది ఆధారాల పూర్వకంగా మన వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు ఆధారాల పూర్వకంగా పెట్టినప్పుడు కూడా ఈ రోజు వరకు ఏ చర్యలు తీసుకోవడం కాదు, ఏమి స్పందించట్లేదు. మనమంతా ప్రతిసారి ఈ కార్యక్రమాలు చేసినప్పుడు ప్రభుత్వం స్పందించాలి. దీని మీద తన నిర్ణయాన్ని అన్యాయం జరిగిన వారికి అండగా నిలబడాలని మనం కోరుతూ పోరాటం చేస్తున్నాం. అలాగే మనం కలెక్టర్ ఆఫీస్ లో మెమరాండం ఇవ్వడం జరిగింది. ఈ రోజున మనం ఈ రౌండ్ టేబుల్ మీటింగ్ పెట్టుకుని అందరం డిస్కస్ చేసుకుని ఒక 3 రోజుల పాటు నియోజకవర్గంలో నిరాహార దీక్ష చేయడం జరుగుతుంది. ఈ నెల 10వ తారీఖున అలాగే ఒక నియోజకవర్గంలో భారీ ర్యాలీ. ఈ ర్యాలీ ద్వారా మనం ప్రజలకు తెలియజేస్తుంది ఏంటంటే మనం పార్టీ బలంగా ఉందని తెలియజేయడమే కాకుండా ప్రజలు ఎంత మోసపోతున్నారు, మీ మోసాలను మీరు అడగలేరు కాబట్టి మీ తరపున మేము మీకు అండగా ఉన్నామని ప్రజలకి బలంగా తెలిసే విధంగా మనం ఈ కార్యక్రమాలు చేస్తాం. కాబట్టి ప్రతి కార్యక్రమాన్ని జయప్రదం చేయడంలో మన కార్యకర్తలు నాయకులు అందరూ కూడా సహకరించాలని కోరుకుంటూ మరి నిజంగా మరి డిఎస్సి పేరు చెప్పి స్పోర్ట్స్ కోటాలో ఎంత అవినీతి జరిగిందో మీ అందరికీ తెలుసు. ఈ రోజున రాష్ట్రం అంతా కూడా మరి గొంగోలు పెట్టుకున్నా కూడా ప్రభుత్వంలో ఎక్కడా కదలగలేదు. అంచేత మనం ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు మరి 6, 7, 8, 9 మరి మనం రిలే నిరాహార దీక్ష చేయాలి. 10వ తారీఖున ర్యాలీ జరపాలని చెప్పి నిర్ణయించడం కూడా జరిగింది. మరి ఈ రోజు నేను ఈ నాయుడు గారికి ముఖ్యంగా ఈ వేదిక మీద నుంచి సూచన చేసేది ఏంటంటే ఇందులో డిఎస్సిలో ఉన్న అభ్యర్థులు రాసిన అభ్యర్థులు అవసరం లేదు. ప్రతి విద్యార్థికి కూడా రాబోయే తరంలో మళ్ళీ డిఎస్సి రావచ్చు, ప్రభుత్వ ఉద్యోగాల్లో కూడా పాల్పంచుకోవచ్చు. కాబట్టి ఖచ్చితంగా అక్కడ కూర్చునేది ఓన్లీ యువత స్టూడెంట్స్ కూర్చుంటే మనం సంఘీభావం తెలియజేయడం అన్నది 100% కరెక్ట్ అన్నది నా ఉద్దేశం. మనం వైఎస్ఆర్ పార్టీ కూర్చుని మనం కూర్చోవడం వల్ల దీని వల్ల ఏ విధమైన ప్రతిఫలం ఉండదు. దాన్ని మళ్ళీ కూడా సోషల్ మీడియాలో మళ్ళీ వేరే రకంగా కూడా ట్రోల్ చేసే అవకాశం ఉంది. కాబట్టి ముఖ్యంగా 4 రోజుల్లో కూడా ఖచ్చితంగా స్టూడెంట్స్ ఉండాలి. స్టూడెంట్స్ తో పాటు మనం 200-300 మంది వాళ్ళకి సంఘీభావం తెలియజేయాలి. ఆ రకంగా జరిపినప్పుడే ఇది బాగుంటుంది. టౌన్ లోనే జరుపుదాం, ఏ మండలంలో పెట్టద్దు, దయచేసి టౌన్ లోనే జరుగుతాం. వీరాసం కూడా ఆప్ చేసి నా ఉద్దేశం ఎంటైర్ టౌన్ లోనే పెట్టుకుంటే బాగుంటుందని నా ఉద్దేశం. అంతే కాదు అనంటే కనుక వాళ్ళకి అవకాశం ఇద్దాం. ఒకే చాటి ఎప్పుడు కూడా భీమవరంలో సెంటర్ గా పెట్టి మనం చేస్తాం, దాన్ని హైలైట్ గా చేస్తాం. ఖచ్చితంగా విద్యార్థులు ఉండాలి ఇందులో. ఆ రకమైన బాధ్యతని మనం తీసుకోవాలి. కాబట్టి 4 రోజులు కూడా విద్యార్థులు ఉండాలి. విద్యార్థులే అక్కడ కూర్చున్నట్టు ఉండాలి తప్ప వైఎస్ఆర్సీపీ నాయకులు కూర్చున్నట్టుగా మరి రిలీజ్ ఉండకూడదని కూడా మరి ఈ సందర్భంగా తెలియజేస్తున్నాను సోదరులారా. అంచేత ఈ నాయకులందరికీ కూడా సుదీర్ఘంగా మేము 40 సంవత్సరాల నుంచి మా రాజకీయ జీవితం నడుస్తూనే వచ్చాం. ఇప్పుడు కూడా ఎదురుకు వెళ్తానే ఉన్నాం. కానీ యువతకి చాలా ప్రాధాన్యత ఉన్నది ఈ పార్టీలో. అట్టడుగున్న వర్గాలకి, అట్టడుగున్న కులాలకు కూడా జగన్మోహన్ రెడ్డి గారు తీసుకెళ్లి ఎక్కడ ఉన్నతమైన స్థితికి తీసుకెళ్లే నాయకుడు ఎవరైనా ఉన్నారు అంటే అది జగన్మోహన్ రెడ్డి గారు. కాబట్టి మీరందరూ కష్టపడి పనిచేయండి. నా మెప్పు కోసమో రాయుడు గారి మెప్పు కోసం కాదు, మన జగనన్న మెప్పు కోసం, మన రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడి యొక్క మెప్పు కోసం అతన్ని మళ్లీ ముఖ్యమంత్రి చేయడానికి మనందరం నిరంతరంగా కృషి చేసి ఆ రకంగా ముందుకు నడవాలని కూడా ప్రతి కార్యకర్తకి చెప్తున్న సోదరులారా.